దండాలు దండాలు దండాలలో అందరికీ శనార్థులు. ఇగో చూసిర్రా, పల్లెటూరు అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇగో ఈ వాతావరణం కూడా సేమ్ అట్లనే ఉన్నదిలా. ఇక ఈ వాతావరణంకి వచ్చినామంటే మనము మాట పాట ప్రోగ్రాం అయితే చేయాలి కదా. ఇక ఇవాళ మన ముంగటికైతే మాట పాట ప్రోగ్రాం చేసేదానికైతే ఒక మేడాన్ని తీసుకొని వచ్చిన. ఇక ఆ మేడం గురించి నేను ఎప్పుడు కాదు కానీ ఒక్కసారి డైరెక్ట్గా మేడంనే అడిగి తెలుసుకుందామా ఉల్లా. మేడం నమస్తే. నమస్కారం అండి. మంచిగా ఉన్నారా మేడం? బాగానే ఉంది. మేడం ఫస్ట్ ముందుగాల మా ప్రేక్షకులకైతే మీ పేరు, మీరు ఏం చేస్తారు అనేది ఒక్కసారి చెప్పుకున్న తర్వాత ఒక మంచి పాటతోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నా పేరు కోట లావణ్య. మేడం నేను ఇంతకుముందు ఫోక్ సింగర్గా చేసేది, ప్రోగ్రామ్స్ కూడా చేసేది. ఇప్పుడు జాబ్ రావడం వల్ల కొంచెం ఆర్గనైజింగ్గా పెట్టుకున్నాను. కాకపోతే సింగింగే. ఏం చేస్తారు మేడం మీ ఇంట్లో? అంటే సార్ వాళ్ళు కానీ? సారు ప్రిన్సిపల్ అండి, స్కూల్ ప్రిన్సిపల్ సార్. సరే, ఇప్పుడు ముందుగానైతే మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకునే ముంగట మీరు ఒక మంచి పాటతోటి, మీకు వచ్చిన మీరు మెచ్చిన మంచి పాటతోటి అయితే ఒక్కసారి సురువు చేసుకుందామా? ఓకే. సరే మేడం. పాట అంటే ఇష్టం కాబట్టి నేను ఒక సింగర్గా రావడం జరిగిందండి. ఆ పాట అంటే పాటతోటే నేను స్టార్ట్ చేస్తాను. పాట అనే పేరు మీదనే స్టార్ట్ చేస్తాను. మంచిది. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమో నా పాటమ్మా. ప్రతి మదిలోన మెదులుతుంటావు పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటావు పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమాన్ని కూపి రుదుకుంటూ గద్దరన్న వెనక ఉరుకుతుంటావు, ఊరే సెలివేలేటి గోరెటి వెంకన్న సేతి వెంట రాలుతుంటావు. ఉద్యమాన్ని కూపి రుదుకుంటా గద్దరన్న వెనక ఉరుకుతుంటావు, ఊరే సెలివేలాగా గోరెటి వెంకన్న సేతి వెంట రాలుతుంటావు. ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకేమో పాటమ్మా, ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకేమో పాటమ్మా. జయరాజన్న తోటి జైలుకు వెళ్ళి జంగు సైలంటి వీరావమ్మ, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. మేడం పాటమ్మ మీద పాటనైతే మస్తు అంటే మస్తు మంచిగా పాడిర్రు. ఇగో నేనైతే డప్పు కొట్టుడైతే ఫస్ట్ మేడం, నేను ఇప్పుడే ట్రై చేస్తానా. ఇంకా మేడం మరి ఇప్పుడు మీరు పాటలు పాడతారు అంటే మీకు పాటలు పాడాలనే ఆలోచన కానీ పాట మీద పాయిరం కానీ ఎప్పుడు కలిగింది? అసలు యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టం సార్. కాకపోతే మ్యారేజ్ కాకముందు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసేది. వర్క్ చేసినప్పుడు ఆ స్కూల్లో మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ నాకే అప్పచెప్పేది అన్నట్టు. ఆ టైంలో ఏంటంటే డ్యాన్స్ నేర్పియాలి, సాంగ్స్ పాడాలి. కొన్ని కొత్తగా క్రియేట్ చేయాలంటే అప్పటి నుంచి కూడా కొన్ని సాంగ్స్ రాయడం కూడా కొంచెం చిన్న చిన్న సాంగ్స్ రాయడము ప్రాక్టీస్ కూడా అయింది. ఈ ఆ సిచ్యువేషన్ తోటే కొంచెం కొంచెం ఇక ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది అన్నట్టు సాంగ్స్ అంటే. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఇక అన్నీ ఎట్లుంటాయి సరిగా ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బందులు అవి ఇవి, మళ్ళీ మనల్ని మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళు కూడా ఉండాలి కదా. అట్లా అని చెప్పి మధ్యలో గ్యాప్ వచ్చింది, పిల్లలు పెద్దగా. కరోనా టైం నుంచి కొంచెం నాకు సాంగ్స్ మీద కనెక్ట్ అయిపోయాను. అంటే ఆ టైంలో ఎలా ఉండేది, ఇక కొంచెం పాటలంటే ఇంట్రెస్ట్, మెంటల్ టెన్షన్స్ ఏమన్నా ఉంటే వాటి మీద కొంచెం రిలీఫ్ అయ్యేది అన్నట్టు. అలా అలా ఇంకొంచెం ఎక్కువ అయ్యేది. కాకపోతే ఏంటంటే నేను స్కూల్లో మా సారు ప్రిన్సిపల్ సార్. ఆ సారు స్కూల్లో ప్రిన్సిపల్ కాబట్టి స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నేను పాడడానికి నాకు కొంచెం అవకాశం ఉండేది. సార్ వాళ్ళు కూడా ఏమనకుండా ప్రతి ప్రోగ్రామ్ కూడా నన్ను అటెండ్ చేసేది అన్నట్టు. నేను అట్లా ప్రతి ప్రోగ్రామ్స్ పాడడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చింది సాంగ్స్ మీద. ఇక ఆ సిచ్యువేషన్లో ఒకరోజు సార్ వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ డే ప్రోగ్రామ్ జరుగుతుంటే సింగర్స్, ఫోక్ సింగర్స్ బండా వెంకన్న సార్ అని మహిబాద్ జిల్లా సార్, సార్ది. సార్ వాళ్ళు ప్రోగ్రామ్కి వచ్చారు. లాస్ట్ మూమెంట్లో నేను ఒక 5 సాంగ్స్ పాడితే లాస్ట్ మూమెంట్లో సారు విన్నాడంట సాంగ్. ఈ సాంగ్ ఎవరు పాడారు అని మా సార్ని పట్టుకొని, ఈ సాంగ్ మేడం ఎవరు పాడారు అని మా సార్ని అడిగితే
ఆ మేడం మా మేడమే సార్, మా మేడమే పాటలు కూడా పాడుతుంది అని అంటే, అప్పుడు సార్ను కాంటాక్ట్ అయ్యి, మేడం కొంచెం ఎక్కువ గ్రోత్ కూడా పెరుగుతుంది సార్, మీరు కొంచెం మోటివేట్ చేస్తే మేడాన్ని, ఒక సింగర్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరు కంపల్సరీ మేడంకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పారన్నట్టు. చెప్పడంతో మా సారు కూడా ఒప్పుకున్నాడు. అప్పటినుంచి ప్రతి అడుగు మా సారు కూడా నా వెనక ఉండి, ప్రతి విషయంలో కూడా ఒక సింగర్ అయ్యేంత వరకు సార్ కూడా పోరాడారు మా సార్ కూడా. కాకపోతే ఇక్కడ యుగంధర్ సార్ కానీ, కవిత మేడం అని, ఇంకా చాలా ఫోక్ సింగర్స్ కూడా నన్ను చాలా వరకు, డప్పు సీను, చాలామంది నన్ను మోటివేట్ చేశారు, మేడం మీరు కూడా బాగా పాడతారు, ప్రోగ్రామ్స్కి రండి, అలా అలా కొంచెం ఇంకా అలవాటు అయిపోయింది అన్నట్టు ప్రతి ప్రోగ్రామ్. అదే ఇక ప్రతి విజయం వెనకాల ఒక ఆ లేడీ ఉన్నట్టు మీ విజయం వెనకాల మీ సార్ ఉన్నారు అన్నట్టు. అవును సార్. మేడం, అయితే ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న ఈ అల్లర్లు, ఎవరైతే అమ్మాయిల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు, ఇవన్నీ చూస్తుంటే మనకైతే బాధ అనిపిస్తుంది కదా. అవును సార్. మరి వాళ్ళ మీద ఇట్లా జరుగుతున్నందుకు మనము వాళ్ళ మీద కూడా ఒక పాట అనుకొని పాట పాడితే బాగుంటుంది కదా మేడం. పాడతా సార్, ఓకే. డెఫినెట్గా. ఇది మానవ లోకమా లేక మృగాల కూపమా, అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా, అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా, మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటల గలిపారు, మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటల గలిపారు, ఆడపిల్ల మానం దోచి చంపేరు, ఓ జనని జన్మదాత నీవు నేరాలవుతున్నావా, మన భంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా, ఓ జనని జన్మదాత నీవు నేలరాలుతున్నావా, మన భంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా, అయ్యో ఓ కన్న తల్లులు నీకు చెల్లి గండ గుండె అక్కను ఎట్లా సేరుదులొచ్చే, ఓ మానవ మృగముగమా ఈ లోకము మారే తీరు నా కళ్ళకే దూరమా, ఎట్లా చేతులొచ్చే ఓ మానవ మృగముగమా ఈ లోకము మారే తీరు నా కళ్ళకే దూరమా, ఇది మానవ లోకమా లేక మృగాల కూపమా, అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా, అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా, వెనకట ప్రేమ మర్యాదలు అన్న సెల్లెల్ల మెదిలేటి తీరు, బంధుత్వాలు కార్యమల్ల గలుపుకొని సంబూరాలనే చూడు, వెనకట ప్రేమ మర్యాదలు సెల్లెల్ల మెదిలేటి తీరు, బంధుత్వాలు కార్యమల్ల గలుపుకొని సంబూరాలనే చూడు, అక్క బాగున్నావా సెల్లె బాగున్నావా అవ్వ బాగున్నావా అని పలకరిస్తుంటే, కడుపు నిండా సంతోషము 2 దినాల దాకా మర్వము, కడుపు నిండా సంతోషము 2 దినాల దాకా మర్వము, ఏమి కాలం వచ్చేరో కసాయి కాలం వచ్చేరో, వెనకటి దినాలు మళ్ళా రావాలని కోరుకుంటా ఉన్నారో, ఏమి కాలం వచ్చేరో కసాయి కాలం వచ్చేరో, వెనకటి దినాలు మళ్ళా రావాలని కోరుకుంటా ఉన్నారో, ఆ రోజుకి ఎదురు చూస్తారో. మేడం, నిజంగా ఎట్లా పాడిరంటే అమ్మాయిల మీద మీకున్నటువంటి శ్రద్ధ కానీ, మీకున్నటువంటి ప్రేమ కానీ మొత్తం కలిపి ఈ పాట రూపకంగా చేసిర్రు. కానీ మీరు చూసిన ఈ సమాజంలో కూడా అట్లాంటివి ఏమన్నా జరిగినాయి, అట్లాంటివి ఏమన్నా చూసిన విధానాలు కానీ, విధులు కానీ మీకు ఏమన్నా తెలుసా మేడం? తెలుసు అంటే మ్యాక్సిమము చాలా వరకు టీవీలలో ఇందులో అందులో మనము బయట అనుకుంటే చూడడమే తప్ప ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదు సార్. అయితే మీరు కూడా ఒక్కొక్క సందర్భంలో ఇట్లా పాట పాడుకున్న సందర్భంలో పాట రాయాలి, నేను కూడా రాస్తే ఒక కవిలాగా తయారైతా అని ఎప్పుడన్నా అనిపించిందా మరి? అనిపించింది సార్. నేను చిన్నప్పుడే రాశాను. అంటే మ్యారేజ్ కాకముందు నుంచే నేను రాయడం, చిన్న చిన్న పాటలు రాయడం స్టార్ట్ చేశాను. ఉమ్, ఇంకా ఎక్కువ రాయాలి పాటలు, ఇప్పుడు సింగర్గా అయిన తర్వాత పెద్ద పెద్ద సాంగ్స్ రాయాలి, సినిమా స్థాయిలోకి ఎదగాలి అన్న కాన్ఫిడెన్స్ నాలో ఉండే. ఉమ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక జాబ్ రావడం వల్ల దాన్ని తర్వాత కంపల్సరీ అమల్లోకి బరుస్తా. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అట్లనే మేడం, మీకు నచ్చిన ఒక మంచి పాట.
నచ్చిన పాట అంటే సార్ నాకు ఎక్కడ పోయినా ఒక్క సాంగ్ తోటి బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది విజయవాడలో. అదే సాంగ్ మీకు. ఓకే మేడం. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా. అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా. మా నాన్న మనసు అమ్మ కోలే అమృతమేరా, మా నాన్న మనసు అమ్మ కోలే అమృతమేరా. నాన్నరా నాన్నరా నాన్నరా, మా నాన్నరా 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 నాన్నరా, మా నాన్నరా. కడుపున మోసేది అమ్మే అయినా, నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా. కడుపున మోసేది అమ్మే అయినా, నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా. గుండెల దాచేది అమ్మే అయినా, గుండెల దాచేది అమ్మే అయినా, నాకు కొండంత బలము మా నాన్నరా. నాన్నరా నాన్నరా నాన్నరా, మా నాన్నరా. సేవలు చేసేది అమ్మే అయినా, బ్రతుకు త్రోవను చూపేది మా నాన్నరా. సేవలు చేసేది అమ్మే అయినా, బ్రతుకు త్రోవను చూపేది మా నాన్నరా. చనుబాలతో అమ్మ నా కడుపు నింపిన, చనుబాలతో అమ్మ నా కడుపు నింపిన, నా మురిపాలతో నాన్న కడుపు నిండురా. నాన్నరా నాన్నరా నాన్నరా, మా నాన్నరా. మేడం, అమ్మ గురించి నాన్న గురించి నిజంగా ఈ సృష్టికి మూలం ఎవరంటే ఫస్ట్ అమ్మా నాన్ననే అని చెప్తారు. ఆ దేవుని కంటే గొప్పలు కూడా అమ్మా నాన్న. గట్లాంటి అమ్మా నాన్నల మీదనైతే మంచిగా వాడారు మేడం. మేడం, మరి మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం చేస్తారు? మాది పద్మశాలి సార్, మేము పద్మశాలీస్. మా వృత్తియే చేస్తారు. అంటే బట్టలు నేయడం. నేయడం. ఎక్కడ మేడం? కొడకన్ల సార్ మాది. మేడం, ఇప్పుడు మనకు పట్టణానికి మూలాధారం అంటే మన పల్లెటూళ్ళని చెప్తారు. ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో మన విధి కానీ విధానం కానీ ఇక్కడ ఆచార వ్యవహారాలు కానీ ఉంటాయి కదా మేడం, మన కట్టుబొట్టు మన సాంప్రదాయము. అయితే ఈ విధానాలల్లో ఒక్కొక్కసారి ఏం తప్పుతున్నారంటే కొంతమంది దారి తప్పుకుంటా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాన్ని కానీ పక్కకు పెట్టి కొంతమంది అయితే మోడర్న్గా తయారయ్యకుంటా మన తెలుగు భాషను కూడా కొంచెం మర్చిపోయినట్లు అవుతుంది కదా. సో ఇప్పుడు పల్లెటూర్లను తీసుకుంటే ఆ యొక్క పల్లెటూరు మీద మీరు ఏమన్నా ఒక పాట అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో. ఎట్టులో మట్టి చిప్పవో, ఎట్టులో మట్టి చిప్పవో, గాయిరోన్లా గాండ్రు గొడ్డలి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఖమ్మం మెట్టు అడవులలోనే కట్టుకుంది పచ్చని సీర, కట్టుకుంది పచ్చని సీర. ఆదిలాబాదు వాకునులిమి పెట్టుకుంది నుసుట బొట్టు, పెట్టుకుంది నుసుట బొట్టు. నాగారం అడవి కొమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటుక, దిద్దుకుంది కళ్ళ కాటుక. కుంకుమ పువ్వులు నూరెమ్మో పసుపు పూసుకుందమ్మో, కుంకుమ పువ్వులు నూరెమ్మో పసుపు పూసుకుందమ్మో. నిండు ముత్తైదా తెలంగాణమా, నిండు ముత్తైదా తెలంగాణమా, ముండ మోసినట్టున్నదమ్మో. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా.
పసుపు పచ్చ ఆకు పచ్చ నా పరాయి నునుపు సూడు, నా పరాయి నునుపు సూడు, ముది మాణిక్యము అమృతపాని ముద్దు ముద్దు ముఖము సూడు, ముద్దు ముద్దు ముఖము సూడు, దేవుళ్ళకు మారు రూపం నల్ల సరుకు నునుపు సూడు, నల్ల సరుకు నునుపు సూడు, కొండను బంగారమమ్మో సింగరేని మందామరెమ్మో, కొంగుని బంగారమమ్మో సింగరేని మందామరెమ్మో, వెండి బంగారము దండిగనున్నా, ఆ వెండి బంగారము దండిగనున్న, బోడి మెడతో బోడి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టులో మట్టి చిప్పవో గాయిరోన్లా గాను గొడ్డలి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. మేడం ఈ పాటనైతే జబర్దస్త్గా పాడారు కానీ మేడం మీకు అంటే మామూలుగా ఊర్లలో దోస్తులు ఉంటారు కదా, మరి మీ దోస్తుల గురించి ఒక 2 ముచ్చట్లు చెప్పి ఆ దోస్తుల మీద ఒక పాట పాడితే ఎట్లుంటది? దోస్తుల గురించి ముచ్చట అంటే సార్, ఇప్పుడు స్నేహం అనేది చాలా విలువైంది. మనం ఏ బాధలున్నా ఎలాంటి ఉన్నా కూడా కనీసం బంధుత్వంతో కాదు కదా, మన ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోలేం, ఫ్రెండ్స్ తోటే షేర్ చేసుకోగలం ఏదున్నా. అవును. అంటే వాళ్ళు హెల్ప్ చేయలేకపోయినా పర్లేదు కానీ మనకు వాళ్ళు ఒక బలం అనిపిస్తుంది, వాళ్ళు కనీసం ఒక మాటతో అయినా ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టుగా ఏదున్నా వాళ్ళకి చెప్పుకోగలుగుతాం ప్రతిదీ. అవును. అలా నేను స్నేహం మీద కూడా ఒక సాంగ్ రాసిన సార్. మేడం తప్పకుండా పాడండి. మంచు కన్న చల్లనైన నేస్తం రా, మల్లె కన్న తెల్లనైన తేజం రా, మంచు కన్న చల్లనైన నేస్తం రా, మల్లె కన్న తెల్లనైన తేజం రా, మదిలో నిలిచి మరువలేని జ్ఞాపకం రా, మదిలో నిలిచి మరువలేని జ్ఞాపకం రా, అది మధురాతి మధురమైన తీయదనమురా, అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, కులమతాలు చూడదు కుతంత్రాలు చేయదు, కల్మషమే ఎరగదు కడవరకు తరగదు, కులమతాలు చూడదు కుతంత్రాలు చేయదు, కల్మషమే ఎరగదు కడవరకు తరగదు, స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు, స్వార్థానికి లొంగదు ఏ భోగానికి పొంగదు, కష్టాలకు బెదరదు దుష్టులకు దొరకదు, కష్టాలకు బెదరదు దుష్టులకు దొరకదు, అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, బీద గొప్ప భేదాలు చూడదు స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము, బీద గొప్ప భేదాలు చూడదు స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము, ఒకరికొకరు తోడు నడిచే త్యాగాల రూపము, ఒకరికొకరు తోడు నడిచే త్యాగాల రూపము, అది తీపి వగరు చేదు పులుపు సకల రుచుల సారము, తీపి వగరు చేదు పులుపు సకల రుచుల సారము, అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, అదే అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. అబ్బబ్బబ్బా మేడం, స్నేహం గురించి స్నేహం గొప్పతనం గురించి అయితే ఎంతగా వర్ణించిరు మేడం. నిజంగా ఇగో శ్రీకృష్ణునికి ఏమో సంపన్నుడు, కుశేలుడేమో పాపం బికారు లెక్క
చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిండు. కానీ అంత పెద్ద శ్రీకృష్ణుడికి కుచేలుడట అటుకులు తీసుకుపోయి ఇచ్చిండట. అయినా కూడా ఆయన తీసుకొని తినడు. అంటే స్నేహబంధం అనేది ఇప్పుడు పైసలున్నా పైసలు లేకపోయినా బీదోడైనా ధనికుడైనా స్నేహానికి మాత్రము ఇవేం అడ్డు కావు అని మళ్ళొకసారి నిరూపించారు మేడం. అట్లనే ఇప్పుడు ఆడపిల్లల గురించి ఏమన్నా తెలుసుకున్నారా? మరి ఆడపిల్లల గురించి ఏమన్నా వాడతారా ఆడపిల్లలు అంటే కొంతమంది ఆడపిల్లలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు సార్. మేడం? అంటే ఆడపిల్ల అనగానే ప్రెగ్నెన్సీలో తెలియగానే తీసేసే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, ఆ సిచ్యువేషన్‌లో తన ఆత్మ నేను పుట్టి ఉంటే నా ఆత్మ ఏ రకంగా ఉండేది, నేను ఎలాగుండేది అని ఊహించుకుంటదన్నట్టు ఆ ఉమ్, ఆత్మ. ఉమ్, ఆ సిచ్యువేషన్‌లో సాంగు ఉమ్, పాడండి మేడం. పురిటి నొప్పులతోని ఒళ్ళు ఒడ్చుకొని పచ్చి బాలింతయ్యనేమో నన్ను లోకానికి చూపెట్టునేమో. పురిటి నొప్పులతోని ఒళ్ళు ఒడ్చుకొని పచ్చి బాలింతయ్యనేమో నన్ను లోకానికి చూపెట్టునేమో. కడుపులో ఉన్నది ఆడబిడ్డంటే కాటికి పంపుతుండ్రు, కడుపులో ఉన్నది ఆడబిడ్డంటే కాటికి పంపుతుండ్రు, నన్ను కత్తులతో కోసుతుండ్రు. ఆ ఆ ఆ ఆడబిడ్డలంటే మీకు అంత చులకనయిందా? నిన్ను కన్నది అమ్మే కదా, నిన్ను కన్నది అమ్మే కదా. నోరు లేని ఆ జీవికి తన బిడ్డ కనబడకుంటే, నోరు లేని ఆ జీవికి తన బిడ్డ కనబడకుంటే అల్లాడిపోతా ఉంది, అది తల్లడిల్లిపోతుంది. అది అమ్మ ప్రేమ కాదా, అది కడుపు కోత కాదా. దేవుడని ఆ డాక్టరు కాడికి నా తల్లి వెళ్ళినదమ్మా, దేవుడని ఆ డాక్టరు కాడికి నా తల్లి వెళ్ళినదమ్మా. కంప్యూటర్లో చూసిండమ్మా, నాకు దూరమే చేసిండమ్మా. అన్ని ఉన్నాయి మానవ జన్మకు ఆడదంటే బరువయిందా, అన్ని ఉన్నాయి మానవ జన్మకు ఆడదంటే బరువయిందా. వినరా మానవ జన్మ నిన్ను నోరార పిలిచేది అమ్మా, వినరా మానవ జన్మ నిన్ను నోరార పిలిచేది అమ్మా. నేను టప్పటడుగులు వేస్తుంటే నాన్న చూసి నవ్వుతుండేనేమో, నాకు గోరు ముద్దలు పెట్టుకుంటూ నింగి చందమామ చూపునేమో. నేను టప్పటడుగులు వేస్తుంటే నాన్న చూసి నవ్వుతుండేనేమో, నాకు గోరు ముద్దలు పెట్టుకుంటూ నింగి చందమామ చూపునేమో. నా తల్లి జోల పాడునేమో, నన్ను గావురంగా చూసేదేమో, నేను ఆనందపడుతూనేమో, ఎంతో సంబూరపడుతూనేమో. జాలి లేనివో తల్లిదండ్రులారా చెత్త కుప్పల వేసినారా, జాలి లేనివో తల్లిదండ్రులారా చెత్త కుప్పల వేసినారా. నేను ఆడపిల్లనైతేనేమి పెంచితే కలెక్టర్ అవుదునేమో, నేను ఆడపిల్లనైతేనేమి పెంచితే కలెక్టర్ అవుదునేమో. అన్ని ఉన్నాయి మానవ జన్మకు ఆడదంటే బరువయిందా, అన్ని ఉన్నాయి మానవ జన్మకు ఆడదంటే బరువయిందా. వినరా మానవ జన్మ నిన్ను నోరార పిలిచేది అమ్మా, వినరా మానవ జన్మ నిన్ను నోరార పిలిచేది అమ్మా. మేము పుట్టడమే మీకు నేరమా, ఆడగ పుట్టడమే మా శాపమా. మేడం నిజంగా ఎట్లా పాడిర్రంటే చాలా అద్భుతంగా పాడిర్రు. నిజంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆడపిల్ల అని తెలిసిన వెంటనే అంటే కొంతమంది దొంగ డాక్టర్లే కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆగి ఆగక నాకు కొడుకైతారా బిడ్డ అవుతారా అని చెప్పేసి ఒకవేళ ఆడపిల్ల పుట్టింది ఆడపిల్లనే లోపల ఉన్నది అని అనుకుంటే వాళ్ళనైతే పొత్తిళ్ళకి వెళ్ళి బయటికి రాకముందుకే పీక నులిమి చంపేస్తున్నారు మేడం. అట్లాంటి సిచ్యువేషన్లా ఇప్పుడు మీరు ఇట్లాంటి పాట పాడిరు కాబట్టి నిజంగా మీ పాటతోటినైనా చాలా మంది ఈ సమాజంలో మారుతారని అనుకుంటాను మేడం. ఇంకా మేడం మరి అమ్మ మీది ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన సాంగ్ పాడమంటారా సార్? పాడండి మేడం తప్పకుండా. అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసి నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట
అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఇలకోవిల అమ్మా. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిదే అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మమ్మ. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మమ్మ. చీకటి జరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. మేడం ఇంత అద్భుతంగా పాడిరు మేడం. ఈ పాటను మన మిట్టపల్లి సురేందర్ అన్న రాసిండు కదా, మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట, కానీ చాలా అద్భుతమైన పాట కదా. ఈ పాట గురించి మీరు చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? ఏమని చెప్తాం సార్, అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటది అనేది మెయిన్. అమ్మ ప్రేమ గురించి మొత్తము ఆ కవి ఎట్లా రాసిండంటే చాలా అంటే చాలా అద్భుతంగా రాసింది కదా మేడం. ఈ అమ్మ సృష్టికి మూలం అమ్మ, అట్లాంటిది అమ్మ లేకుంటేనైతే ఎవ్వరు ఉండరు. కాబట్టి మిట్టపల్లి సురేందర్ అయితే ఆయన కాలంతో ఇంత జబర్దస్త్గా రాసింది ఈ పాట. మీకు నచ్చిన పాట ఏమైనా ఉన్నదా? పల్లెటూరు గురించి కానీ, లేకపోతే జానపదం గురించి కానీ, లేకపోతే ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమంలో మీరు తెలంగాణ ఉద్యమం జరిగింది, ఆ తెలంగాణ ఉద్యమంలో పాడడం కానీ, లేకపోతే ఈ కవులతోటి కళాకారులతోటి వేదికల మీద పాడడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసిర్రా? కవులతోటి కళాకారులతోటి అంటే నేను ఉద్యమాలప్పుడు వెళ్ళలేదు సార్. నేను అసలు యాక్చువల్గా సింగర్గా స్టార్ట్ చేసింది కూడా 1.5 ఇయర్ అవుతుంది. ఉద్యమాలప్పుడు నేనేం లేను. కాకపోతే ఈ 1.5 ఇయర్లో రాజకీయంలో మొన్న ప్రోగ్రామ్స్ ధూమ్ ధామ్ ప్రోగ్రామ్స్ అయినాయి కదా సార్, ఎలక్షన్ మూమెంట్లో. ఆ మూమెంట్లో కొన్ని సాంగ్స్ అట్లా వాళ్ళు స్టేజీ పర్ఫామ్ చేసినప్పుడు నన్ను పిలిచేది, కోగా పాడేది, సైడ్ కో సింగర్గా పాడేది అంతే. ఒకవేళ మీకు పాడిన పాటలలో మీకు నచ్చిన పాట అంటే మీరు స్టేజ్ల మీద మీరు పాడుతున్నప్పుడు కానీ, మీరు స్టేజ్ల మీద చూస్తున్నప్పుడు కానీ, అరే వీళ్ళలాగా నేను పాడితే బాగుండు, లేకపోతే వీళ్ళలాగా కూడా నేను పాడగలను అని మీరు ట్రై చేసిన పాట ఏదన్నా? కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులో నన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శుభములే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరు అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధుర ఓ, మనసుకు కాదు మరువతరము. నిజంగా మేడం చాలా బాగా పాడుతున్నారు. ఇప్పటికీ మీరు నేర్చుకున్న సంవత్సరం అయినా కూడా మీరు
పాడే విధానం కానీ మీరు ఆ పలికే హావభావాలు కానీ చాలామంది సీనియర్లు ఎలాగైనా అయితే పాడతారో సేమ్ అట్లనే పాడింది మేడం. మేడం మరి మీరు మీ కుటుంబం గురించి కానీ మీ అమ్మ నాన్న గురించి కానీ లేదంటే ఈ సమాజం గురించి కానీ చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? కుటుంబం గురించి అంటే సార్ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఫస్ట్. మనం ఈ జన్మ ఎత్తినామంటే తల్లిదండ్రులే కదా ఉమ్, దానికి కారణం. అవును. వాళ్ళకి ఎప్పుడైనా రుణపడి ఉంటాం లైఫ్ లాంగ్. ఉమ్, ప్లస్ మాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు సార్, ఇద్దరు ఉమ్, బ్రదర్స్, ఉమ్, సిస్టర్స్ లేరు. కానీ పెంచింది అమ్మా నాన్నైనా నా మ్యారేజ్ చేసింది మా అన్నయ్య సార్. ఉమ్, నేను అమ్మ నాన్నలకి ఎలా రుణపడి ఉంటానో మా అన్నయ్యకి కూడా లైఫ్ లాంగ్ రుణపడే ఉంటా నేను. ఉమ్, ఆ రుణం తీరదు కావచ్చు, ఉమ్. ఎందుకంటే తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకుంటామా సార్? ఎంత ఇచ్చినా తీర్చుకోలేం. తీర్చుకోలేము. కాకపోతే మన కోపాలు ద్వేషాలు అనేటివి వాళ్ళు ఒక మాట అన్నప్పుడు మనము ప్లస్ మనం ఏదన్నా వాళ్ళ కోపం వస్తుంది, 4 రోజులు డివైడ్ అవుతారు కావచ్చు. కానీ ఎంత చేసినా వాళ్ళు మనకు జన్మనిచ్చిండ్రు కాబట్టి కంపల్సరీ ఎక్కడున్నా వాళ్ళ దీవెనలు మనకు ఉండాలి. మన మనం జన్మనిచ్చినందుకైనా మనం అనేది వాళ్ళకి రుణపడి ఉంటాం ఖచ్చితంగా. ఇట్లా మీరు మంచిగా పాడుతున్నారు కదా, ఇప్పుడు షోస్ చేస్తున్నారు టీవీలలో అక్కడ ఇక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రాంలల్లో. మరి మీ పాటలు విన్న తర్వాత మరి వాళ్ళ అంటే వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంది? అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే మా పేరెంట్స్ గానీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి గానీ ఎవరికీ ఇష్టం లేదు సార్ నేను సాంగ్స్ పాడడం ఉమ్, అసలు. ఉమ్, అంటే నాకెట్లా తెలుసు వాళ్ళకిష్టం లేదు అంటే, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్‌కెళ్తాం. ఉమ్, సాంగ్స్ పాడాము. వీడియోస్ కానీ, ఆ ఫోటోస్ కానీ మనము ఫోటోస్‌లో షేర్ చేసుకుంటాం. ఉమ్, మన స్టేటస్‌లో పెట్టుకుంటాం. అవును. దేనికి రిప్లై ఇవ్వరు. అంటే ఉమ్, పాట పాడినా గూడా వాళ్ళకి ఒక సరే పాట పాడిండ్రు గదా! ఒక స్టేజ్ మీద ఇక్కడికెళ్ళి, అక్కడికెళ్ళి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసిండ్రు గదా! అని వాళ్ళకి ఎందుకు పాడడం ఎందుకు అనే కాన్సెప్ట్‌లో వాళ్ళుంటారు. అదే ఒక ఆడపిల్ల బయటికి పోయి ఇట్లా పాడడం హ్మ్. ఎందుకని, కానీ మీరైతే కలమ్మ తల్లిని నమ్ముకొని నా కళ మీద ఉన్న ప్రేమతోటైతే మీరు పాడుతూనే హ్మ్. ఉన్నారు. ఈ యొక్క సాంగ్స్ ఒక సింగర్‌గా అంటే మా సారు మోటివేట్ ప్రోత్సాహం వల్ల. చేయడం, ప్రోత్సాహం వల్లనే సార్ అది. యాక్చువల్‌గా చెప్పాలంటే సార్‌ది కంపల్సరీ ఉంటది. మా హుహు. సార్‌ది. ఎందుకంటే ఈ సమాజంలో ఒక్కొక్కరు లేడీస్ ఏంటంటే బయటికెళ్ళి వర్క్ జేసుకోవాలంటేనే హస్బెండ్స్ ప్రతి విషయానికి ఏదో ఒకటి చేస్తా అంటారు. అంటారు. వెళ్ళడము, ఎందుకు అవసరమా ఇది అని దానికొక టైమ్ లిమిట్, ఇట్లా ఎళ్లి జాబ్ జేసుకొని ఎంబటే రావడం అలాంటివుంటాయి. కానీ మా సార్ ప్రతి విషయంలో తనకేందంటే నేనే పని చేసినా కరెక్ట్‌గా చేస్తా, వర్క్ చేస్తా అనే ఒక తనకు నమ్మకం. హ్మ్. ఆ నమ్మకం మీదనే తను ఏది వర్క్ జేసినా గూడా యాక్సెప్ట్ చేస్తాడు, మోటివేట్ జేస్తాడు. సరే ఆ యాహ్! నమ్మకం అనేది నిజంగా ఒక మనిషికి, ఒక మనిషి మీద నమ్మకం ఉండాలే. ఎంత దూరాన్నైనా ఇప్పుడు నేను విజయవాడ ప్రతి వేరే వేరే ఏరియాలకెళ్ళి పాడుతున్నా, ఒక్కోసారి అక్కడ 1 డే ఉండాల్సొస్తది సార్ మా ఫ్రెండ్స్ దగ్గర. హ్మ్. కానీ తప్పదు. అందరూ అట్లా ఒప్పుకోరు గదా! అవును. కానీ ఆ సిట్యుయేషన్‌లో నేనంత ధైర్యంగా ఉండగలుగుతున్నా అంటే దానికి కారణం మా హస్బెండ్ సపోర్టే. అంటే మీ హస్బెండ్ గారికి మీ మీద చాలా నమ్మకం. హ్మ్. ఒకవేళ ఇట్లాంటి నమ్మకం అనేది లేనప్పుడు అపార్థాలనేటివి వస్తాయి. వస్తాయి. అయినా గూడా ఇప్పుడు సమాజం కోసమే గదా మీరెళ్లి పాడేది. అవును. సమాజం కోసం గానీ, ఈ ప్రజల కోసం గానీ, ఇట్లాంటి క్రమంలో నేను చిన్న ఏది పాట పాడినా ప్రతి ఒక్కటేందంటే, ఒక సమాజానికి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలనే సాంగ్సే ఎంచుకుంటా సార్ మాక్సిమం. హ్మ్. అలాంటి సాంగ్సే ఎంచుకుంటా. నాకట్లాంటియే ఇష్టం. ఇగో చూసిర్రు గదనుల్లా కోట లావణ్య మేడం అయితే ఎట్లా పాడిందో. చిన్నప్పటి నుంచి సింగర్ కాకపోయినా నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా కూడా సమాజంలో తిరుక్కుంటా, సమాజంలో వాడుకుంటా, సమాజానికి ఉపయోగపడే పాటలు కానీ, ఉపయోగపడే రచనలు కానీ చేసుకుంటా మేడం ఎంత మంచిగా మాట్లాడుతున్నదో. ఇగో గిదుల్లా ఇయాటి మాట పాట కార్యక్రమము మళ్ళొకసారి మళ్ళొక మలక మీ ముంగటికైతే మంచి పాటగాళ్ళనైతే తీసుకొని వస్తానుల్లా. ఉంటా మరి. ముఖ్యంగా మా కళాకారులందరికీ ఈ యొక్క ఛానల్ ద్వారా మమ్మల్ని ఒక ప్రపంచానికే పరిచయం జేయడానికి ఒక స్కెచ్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నాము. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమాచారాన్ని ఆహా! వీళ్ళు సింగరా? హ్మ్. ఎక్కడున్నా కూడా మేము స్ప్రెడ్ చేయలేకపోయినా గూడా టీవీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు వీళ్ళు సింగరా అనే కాన్సెప్ట్ వాళ్ళకి చూడగానే ఆహా! అంటే ఇంతకుముందు వీళ్ళు ఇంట్లో ఉండేది గదా! వీళ్ళు గూడా సింగరేనా అని తెలిసేటట్టు ప్రపంచానికి తెలియజేయడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మా యొక్క సింగర్‌లందరినీ మోటివేట్ జేసి వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు టైమ్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. షేర్ చేయిర్రి, లైక్ చేయిర్రి, సబ్స్క్రైబ్ చేయిర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.